5 ఎలిమెంట్స్ బ్యానర్పై పైసావాలని చిత్రం 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. అనురాజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ఒకటి ఈకేఎం మూవీస్ బ్యానర్పై పైసావాలని చిత్రం 12వ తారీఖున రిలీజ్ కాబోతుంది. దీనికి మనకి అత్యంత ఆప్తులు, సన్నిహితులు, తమ్ముడు డైరెక్టర్ నవీన్ కొరపాటి దీన్ని దర్శకత్వం వహించడం జరిగింది. ఆయన కొన్ని అనివార్య కారణాలు కూడా ఇంకేమీ లేవు. ఆల్రెడీ ఒక సినిమా రావాలంటే ఆ కష్టం మనకు తెలియదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆయన పడుతున్నాడు. క్యూబ్ అని, యూఎఫ్ అని కొన్ని అప్రూవల్ ఇవ్వాలి సినిమాకి రిలీజ్ కావాలంటే. దాన్ని అప్రూవల్ తీసుకోవడం కోసం రాత్రి ఆయన హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఆయన చాలా అద్భుతంగా ఈ మూవీని చిత్రీకరించారు. అదేవిధంగా ఈ మూవీకి ప్రొడ్యూసర్స్గా వ్యవహరించినటువంటి మన నూనెల పైడిరాజు గారు సారే ఆల్రెడీ ఇందులో మంచి రోల్ చేస్తారు. ఆ రోల్ కోసం చాలా చెప్తాను. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ ప్రొడ్యూసర్ అయిన తర్వాత పీజే దేవి గారు అని చెప్పేసి మేడం గారు రారు, పేరు మాత్రం మనం ఎప్పుడు వింటాం. ఆవిడే మన అందరమ్మ, మన రాజుగారు వాళ్ళ వైపు మన అందరికి అమ్మేస్తాం మనం. ఆవిడ పేరు మీద ఆ బ్యానర్ ఉంది. తర్వాత నవీన్ కొరపాటి మన డైరెక్టర్ గారు కూడా అందులో ఒక భాగం. వీరు ముగ్గురు సంయుక్తంగా దాన్ని మెయిన్ ప్రొడ్యూసర్గా మన నూనెల పైరాజు గారి ఆధ్వర్యంలో దాన్ని చిత్రీకరించడం జరిగింది. అదేవిధంగా ఇందులో చాలా అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఎందుకంటే నేను చిన్న క్లిప్ చూశాను. సినిమా చూపించారు కదా, ఎవరికి కూడా సినిమాలు నటించిన వాళ్ళకి ఆ క్లిప్ చూడడానికి అవకాశం ఉండదు. నేను చిన్న క్లిప్స్ అని చూడటం జరిగింది. సాంగ్స్ అని అవన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చి మీరు కూడా చూస్తారు త్వరలో. ఇందులో మన పిఎస్ఎన్ రాజు గారి కోసం చెప్పాలంటే, పిఎస్ఎన్ రాజు గారు ఈ మూవీలో కో ప్రొడ్యూసర్తో పాటు ఆల్రెడీ ఆయన ఏం చేస్తారో మీకు ఒక ఐడియా ఉంది. ఆల్రెడీ మనం దగ్గరుని చూసాం. అన్ని బాధ్యతలు తీసుకుని చాలా చక్కగా ప్రమోషన్లో భాగంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ అందులో క్యారెక్టర్ కూడా చేశారు కదా, మీరు చేశారు కదా, చేస్తారు మీరు, చేయకపోతే ఎలా ఉంటుంది. మంచి క్యారెక్టర్ చేసి చాలా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా ఈ మూవీలో హీరోయిన్గా రుజానాక్షిత మేడం అందులో హీరోయిన్గా ఎంట్రీ కాబట్టి మొదటి సినిమాది హీరోయిన్గా. తర్వాత మన రాజేష్ గారు హైదరాబాద్లో ఉంటాడని చాలా మంచి అబ్బాయి. తర్వాత శ్రీధర్ అని చెప్పి ఇంకొక హీరో ఉన్నాడు. అనుసు అని చెప్పి ఇంకొక అమ్మాయి కూడా హీరోయిన్. అంటే ఇందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్. చాలా అద్భుతమైన చిత్రం, చాలా డిఫరెంట్గా ఉంటుంది మూవీ. ఈవిడ ఎంత పెద్ద విలన్ అంటే పైడిరాజు గారిని కూడా దెబ్బేసేట అంత అద్భుతమైన విలన్ను. అంటే విలన్కే విలన్ ఈవిడి. సినిమా చూడ అన్ని నేను లీక్ చేయకూడదు, చాలా అద్భుతంగా చేశారు. ఈవిడి లుక్స్ కానీ ఈవిడి స్టైల్ కానీ మీరు ఆ పోస్టర్ మీద చూస్తే ఈవిడేనా అనిపిస్తుంది. ఈవిడ ఒరిజినల్గా మరి ఇదే, కానీ అందులో కొంచెం గ్లామర్ మార్చారు, చాలా అద్భుతంగా చేశారు. అలాగే మన పైడిరాజు గారు యాక్చువల్గా ఈ మూవీలో ప్రొడ్యూసర్ కమ్ విలన్, మెయిన్ విలన్ ఆయన గెటప్ ఇంకా మారింది, కానీ సినిమాలో చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా అద్భుతంగా గెటప్ చేసాడు ఆయన. చాలా అద్భుతంగా దానిలో నటించి ఆ సినిమాలో ట్విస్టులు నేను విన్న దాన్ని బట్టి చాలా ట్విస్టులు ఉంటాయని నేను విన్నాను. పైడిరాజు గారు మనస్ఫూర్తిగా మీకు నా ధన్యవాదాలు. వేళ ఒక సినిమాని ముందుకు తీసుకురావడం చిన్న విషయం కదా, పెద్ద వస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి నాకు తెలుసు. నాని గారు అంటే మా అందరికి ఆప్తులు. చాలా ఎందులో చేసినా కూడా ఆయనకు ఒక మార్క్ ఉంటుంది. ఆయన వాయిసే బేస్. మన సినిమాలో 3-4 చోట్ల వింటాం వాయిస్. ఆయన పర్సనాలిటీ చూస్తాం నాతో పాటుగా. తర్వాత వాయిస్లు కూడా ఆయన చాలా మంచి వాయిస్లు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా మంచి యాక్టరు. ఈ మూవీలో కూడా ఒక మంచి రోల్ చేసి చాలా అద్భుతంగా చేశారు. తప్పకుండా మన సపోర్ట్ ఉండాలి. ఎందుకంటే మనం ఎవరెవరికో సపోర్ట్ చేస్తున్నాం, బయట ఎవరెవరికో సపోర్ట్ చేస్తున్నాం. మన వంతు మన ఫ్యామిలీ కాబట్టి మన ఫ్యామిలీని మనం సపోర్ట్ చేసుకోవటం అసలు తప్పు కాదు. మరొకసారి మీ అందరికీ నా తరపున, మా రాయుడు గారి టీం తరపున మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా రాయుడు గారు మార్కెట్ కంపల్సరీ మన సినిమాకి మనం సపోర్ట్ చేస్తున్నాం. తప్పకుండా ఈ సినిమా మీ ముగ్గురికి మంచి కనక వర్షం కురిపించాలని, మంచి నేమ్ రావాలని, డైరెక్టర్ గారికి ఈ మూవీ తర్వాత ఇంకా ఆయన బిజీ అయిపోవాలని మనస్ఫూర్తిగా హీరోయిన్స్గా ఉన్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాభివందనాలండి. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్.